మైక్ ఉందా అక్కడ? మైక్ మైక్ ఇవ్వు. అక్కడ మైక్ ఇవ్వు. అడగమ్మా. రాధిక గారు, నిర్మలాదేవి గారు, నమస్కారం. బాగున్నారా? అంటే ఈ సినిమాలో నిర్మలాదేవి అంటే ఏ పాత్ర చేస్తే ఆ పాత్రలోకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఇందులో నిర్మలాదేవి గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. మైక్ దగ్గర పెట్టుకొని చెప్పమ్మా, ఐస్ క్రీమ్ కోన్ లాగా. ఓకే మ్యామ్. ఒక స్టూడెంట్ని తన డ్రీమ్ రీచ్ కావాలి అంటే మొదటిగా స్టాప్ చేయాల్సిన థింగ్స్ ఏంటి? ఒక స్టూడెంట్ తన డ్రీమ్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలి? సోషల్ మీడియా ఎక్కువగా చూడకండి. జస్ట్ ఇప్పుడు ఈ రీల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఈ రీల్ తర్వాత ఆపేయండి, ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మనం వెంకీ అట్లూరి గారిని అడుగుదాం. ఆయన అన్నీ చేసి ఒక మూల అక్కడ నించొని ఉన్నారు. సార్ ఒకసారి ఇక్కడ కూర్చోండి, ప్లీజ్ బీ సీటెడ్. అప్పుడు క్లోజప్ కరెక్ట్గా, లైటింగ్ మనకు కరెక్ట్గా వస్తుంది. వాళ్ళు అడిగే ముందు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంత హ్యాండ్సమ్గా ఉన్నారు, మీరు హీరోగా చేయాలనుకోవట్లేదా? నాకు యాక్టింగ్ రాదు. ఓకే, మా నాన్నగారు అక్కడ ఉన్నారు. వంశీ గారు ఏదో చెప్దాం అనుకుంటున్నారు దీని మీద. వంశీ గారు, మీకు తెలీదా? మీరు మర్చిపోయారా? మీరు ఆ ఆడియో రిలీజ్ చేయలేదనుకుంటా. అది హీరోగా ఫెయిల్ అయ్యి డైరెక్టర్గా పాస్ అయ్యాడు. కాదు ఏమండి, మా నాన్నగారు అక్కడే ఉన్నారు. సినిమా చూసి నీ మొహం కోసేసినా నీకు ఎక్స్ప్రెషన్ రావట్లేదురా అన్నారు. అది మీకు చెప్పలేదా? ఇప్పుడు చూసారా మీరు ఆ సినిమా? మరి అదే మీరు మర్చిపోయారేమో, అదే మీకు గుర్తు చేద్దామని. మీరు మర్చిపోరుక ఏదైనా. ఓకే, వెంకీ గారిని ఏమడగాలనుకుంటున్నారు ఆడియన్స్? ఎస్, ఏంటమ్మా అది? అడుగు. Hi Venki sir, this Hi. is Uday. Yeah, hi Uday. I'm great fan of your work, Lucky Bhaskar. థ్యాంక్ యూ. Looking forward for Vishwanath and Sons. క్వశ్చన్. నా నేను క్వశ్చన్ కూడా- వచ్చి రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆ. ఎలాంటి సందర్భాల్లో ఎన్నిసార్లు అనుకుంటారు? వాట్? ఏమనుకుంటా? రేపటి నుంచి మీరు స్టార్ట్ చేస్తే ఆహా. తర్వాత చేద్దామని ఎలాంటి సందర్భంలో అంటే ఆయన ఎన్నిసార్లు ఉద్దేశం- అనుకుంటారు? అంటే మళ్ళీ రేపటి నుంచి స్టార్ట్ చేస్తానులే అని అనుకుంటారంట. అది ఈరోజు 8 గంటలు పడుకుందాం. ఓ, మీరు లాస్ట్ ఫ్యూ డేస్లో ఎన్ని గంటలు పడుకున్నారండి? 4 రోజుల్లో 8 గంటలు. వావ్, ఓ మై గాడ్, ఇది మొత్తం క్యుములేటివ్ సబ్జెక్ట్స్ అన్నీ కలిపి 100 మార్కులు వచ్చినట్టుగా ఉంది. అంటే ఒక నేషనల్ అవార్డు రావాలి అంటే మనం చాలా కఠోరమైనటువంటి దీక్ష చేసి 2 గంటలు 3 గంటలు పడుకోవాలి. నేషనల్ అవార్డు కాదండి, టైంకి సినిమా రిలీజ్ చేయాలంటే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్ మమిత గారు. Hi, హౌ ఆర్ యూ? I'm good. How are you? యాజ్ యూజువల్ క్యూట్. ఓకే, యా, కూచిపూడి భరతనాట్యం. ఎస్, క్వశ్చన్ టు మమిత. అమ్మ. హాయ్ మమతా గారు, ప్రేమలో పడితే ఫస్ట్ చేంజ్ అవ్వాల్సింది హెయిర్ స్టైలా లేక ఫోన్ పాస్వర్డా? వాట్ చేంజెస్ వెన్ యూ ఫాల్ ఇన్ లవ్? హెయిర్ స్టైల్ చేంజెస్ ఆర్ ఫోన్ పాస్వర్డ్ చేంజెస్? మీకు తెలీదు, మీకు Hair ఎక్స్పీరియన్స్ style లేదు. Hairs, one second. Yeah. Nothing will change. నథింగ్ విల్ చేంజ్. No. హౌ డు యూ నో? ఈ సీతారా వంశీ గారు లాంటి వాళ్ళు, సుమ గారు లాంటి వాళ్ళు ఇంకెక్కడో ఉండరు, ఇక్కడే తిరుగుతూ ఉంటారు. No, చక్రవర్తిలాగా. I didn't understand the question first of all. So what, like my hairstyle or the phone password? Why would I change something? Yeah, exactly. We Yeah. don't need to change anything. Yeah. And nobody should change anything. Yeah. Everybody should have the freedom to do anything. Exactly. Yes. Thank you, Yes. Sumagaru, for speaking up for me. Yes. Only we should have the adhikaram to change our husband. That's all. Vere em change avakudadu. Not my husband. Okay. Next question. Vamsi gariki question ఏమైనా ఉందా? వంశీ గారికి. ఓకే, వంశీ గారు మీకు ఒక క్వశ్చన్ ఉందంట. అడగండి అమ్మా. మెల్లిగా తీసాడేదో బయటికి. ఓకే. హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా, మనీ ఇంపార్టెంటా? ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ రిలేటెడ్ Yeah, సబ్జెక్ట్ కదా మనది. ఒక హ్యాపీ ఫ్యామిలీకి టైం ఇంపార్టెంటా? ఓ వంశీ గారు. అక్కడ స్నిగ్ధ గారు చూస్తూ ఉంటారు, వాళ్ళ ఆవిడ.
సినిమా ఇండస్ట్రీలో ఉంటే మాత్రం టైం ఇవ్వలేమండి. డబ్బులు ఇవ్వడానికి ట్రై చేయడానికి వెంకీ అట్లూరి లాంటి వాళ్ళు ఏమైనా మంచి సినిమా తీసిస్తే డబ్బులు ఇవ్వగలుగుతాం. సినిమా ఇండస్ట్రీలో టైం అయితే ఇవ్వలేము అసలు. అవునా? మీరు టైం ఇస్తున్నారా? రోషన్ ఎలా పెరిగాడో తెలుసా మీకు అసలు కనీసం? పోనీ బానే పెరిగాడుగా. అదే ఎలా పెరిగాడు అనేది, రైట్ ఎంత పెరిగాడు అని అడగట్లేదు. ఏమంటే మీరు టైం గురించి మాట్లాడుతున్నారు, ఆ పక్కన చూడండి ఆయన ఎంత టైం ఇస్తారో వాళ్ళ ఆవిడికి. సూర్య గారి లాగా హస్బెండ్ ఉండాలని ఇండియాలో ఉన్న లేడీస్ అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అది ఒక జ్యోతి గారికే కుదిరింది, మిగతా ఎవరికి కుదరలేదు అది అలా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు క్వశ్చన్ టు సూర్య గారు. ఏంటమ్మా క్వశ్చన్? సూర్య సార్ ఐ లవ్ యూ. సూర్య గారు టూ లవ్స్ యూ. ఓకే చెప్పేసా. నెక్స్ట్, ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఫాలో అవ్వాల్సిన ఫస్ట్ రూల్ ఏంటి? ఇంట్లో పీస్ఫుల్ గా ఉండాలి అంటే హస్బెండ్ ఏం రూల్ ఫాలో అవ్వాలి? ఓన్లీ లిసన్, డోంట్ టాక్. సూపర్. మనం ఇప్పటి వరకు లైబ్రరీలోనే అనుకున్నాము, కానీ ఇంట్లో కూడా అది చాలా. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అమ్మా, చెప్పండి, అడగండి. లవ్ లైఫ్లో మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ జనరేషన్కి ఒక గోల్డెన్ రూల్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? మీరే ఒక్క గోల్డెన్ రూల్ ఫర్ లవ్. అంటే లవ్ కెన్ బి ఎనీథింగ్. I've told this before. Equal to love, you have to give respect, mutual respect to each other. I think that's really important, and it should be everlasting. Just not once, but it should be a lifelong relationship with mutual respect. Yes, thank you so much, Surya garu. And that's not only between husband and wife, but human being to human being. అదే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడు మన సితారా ఎంటర్టైన్మెంట్స్ వంశీ గారు గురించి, అలాగే ప్రొడక్షన్ హౌస్ గురించి ఒక ఏవి చూద్దామని చెప్తున్నాను అంతే. లెట్స్ హావ్ ఎన్ ఏవి ప్లీజ్. మాట్లాడడానికి ఏమీ లేదు. బ్లాక్ బస్టర్ రిటర్న్ ఆల్ ఓవర్ అలాంటి ఒక హిట్ కళ మొదటి నుంచి కనిపిస్తూ వస్తున్నది. ఈ సినిమా టైటిల్ విన్నప్పటి నుంచి సూర్య గారు మంచి సక్సెస్ స్ట్రీక్లో ఉన్నారు. తెలుగులో ఆయనకు ఎప్పుడూ ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆయన సినిమాలంటే జనం ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనతో చాలా సినిమాల్లో పనిచేశాను. ముఖ్యంగా ఈ సినిమాకు పనిచేయడం చాలా స్పెషల్. అందున జీవి ప్రకాష్ గారి సంగీత సారథ్యంలో నేను ఒక 3 పాటలు రాశాను. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఏమంటాం యూత్లో మంచిగా వైరల్ అయినటువంటి పట్టాంబూచి నేను బటర్ఫ్లై అనే పాట, తర్వాత రిలీజ్ అయిన వెడ్డింగ్ సాంగ్ ఒకటి రాశాను. ముఖ్యంగా నా మనసుకు దగ్గరైనటువంటి ఇంకో పాట ఉంది, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది ఒక చిన్న క్లాసికల్ టచ్తో ఉంటుంది. చాలా చాలా ఇష్టంగా ప్రేమించి ఒక 2-3 నెలల పాటు వెంకీ నేను మాట్లాడుకుంటూ ఇది కాదు అనుకుని రాసి చెరిపేసుకుంటూ నిజంగా చాలా ఇష్టపడి ప్రేమగా రాసుకునేటువంటి పాట. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎదురు చూస్తున్నాను. వెంకీ అట్లూరి గురించి చెప్పాలి అంటే తను చాలా రోజుల నుంచి పరిచయం. తన బిగినింగ్ నుంచి కూడా ఒక రైటర్గా త్రివిక్రమ్ గారికి వీరాభిమాని, మంచి రైటర్. ముఖ్యంగా తన ఎంచుకున్న కథలు విలక్షణంగా ఉంటాయి, కొత్తదనంతో కూరుకుంటాయి, ఒక క్లాసిజం ఉంటుంది అతని ఒక అతని యొక్క టేస్ట్లోనే. ఆ టేస్ట్ ఈ సినిమాలో పరిపూర్ణంగా రిఫ్లెక్ట్ అయ్యింది. అలాంటి ఒక మంచి టెక్నీషియన్కి సితారా ఎంటర్టైన్మెంట్స్ లాంటి చిన్నబాబు గారు, నాగవంశీ గారు లాంటి ఒక వినోదం దొరికింది అంటే ముఖ్యంగా త్రివిక్రమ్ గారి ఆశీర్వాదం. అలాంటి ఒక వినోదం దొరికింది అంటే ఆకాశమే హద్దు. అలా ఈ సినిమాని తీర్చిదిద్దాడని భావిస్తాను. వెంకీ అట్లూరి నాకు కథ బాగా తెలుసు, చాలా థ్రిల్ అయ్యాను. మంచి ఒక ఎవరు పట్టుకునేటువంటి ఒక పాయింట్, చాలా మంచి కథ. ముఖ్యంగా ఫ్యామిలీస్కి బాగా నచ్చేటువంటి సినిమా. ఉభయ రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రేపు 14వ రిలీజ్ అయ్యి ముఖ్యంగా అంతా మంచి మా చిన్నబాబు గారికి, నాగవంశీ గారికి, సితారా సంస్థకి మంచి లాభాలు సంపాదించి పెట్టి, లాభాలతో పాటు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతుందని ముఖ్యంగా నేను బలంగా భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను.